ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక టాక్ అబౌట్ బయోమాగ్నెటిక్ ఎనర్జీ సైన్స్ అంటే మనకు బయోమాగ్నెటిక్ ఎనర్జీ సైన్స్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందామండి. అంటే వాట్ ఈస్ ద మ్యాగ్నెట్ ఎనర్జీ అనే దాని మీద మనం ఈరోజు మంచి సబ్జెక్ట్ తీసుకుందాం. ఒక్క నిమిషం అండి. బయోమాగ్నెట్ థెరపీ అంటే మ్యాగ్నెట్ థెరపీ అంటే ఏంటి? మ్యాగ్నెట్ థెరపీ మన మానవ శరీరంపై ఎలా పనిచేస్తుంది? మ్యాగ్నెట్ థెరపీ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనే దాని మీద మనం ఈరోజు మీకు జస్ట్ ఒక 20 మినిట్స్ దీని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తానండి. ఇదొక మంచి సైన్స్ అంటే మనకి ఏదైతే పురాతన కాలం నుంచి వచ్చిన ఒక సైన్స్, దాని సైన్స్ సంబంధించిన మనకు మంచి హెల్త్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అండి. మీరు దాన్ని చూడొచ్చు ఇప్పుడు ఒకసారి. ఈ యొక్క కంపెనీ ఏంటంటే ఈ బయోటూరియం కంపెనీది. ఇది టోటల్‌గా మనకు మ్యాగ్నెటిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, మనకు రకరకాల మన హెల్త్ మీద పనిచేసే ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. దీని యొక్క పేరు ఈ బయోటూరియం. కంపెనీ ప్రొఫైల్ అంటే ఈ యొక్క కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి రన్ అయితేనే కంపెనీ ప్రొఫైల్ ఏంటంటే ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు ముంబై మీరా రోడ్‌లో ఉంటదండి. గత 14, 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కంపెనీ మనకు మ్యాగ్నెట్ థెరపీ మీద మరి రకరకాల జబ్బుల మీద పనిచేయడానికి మ్యాగ్నెటిక్ థెరపీ ఫ్రీక్వెన్సీ మీద చక్కటి ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటూ మరి ఎంతో మందిని ఆరోగ్యంగా, ఆదాయంగా కాపాడే విషయంలో ఈ యొక్క కంపెనీ పనిచేస్తూ ఉన్నది. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు మీరు 13, 14 ఇయర్స్ కంపెనీ అంటే మరి ఎంత గొప్ప ప్రొఫైల్ ఉంటది. మరి ఎంత స్టాండర్డ్‌గా ఉంటే కానీ ఇన్ని రోజుల నుంచి మనకు రన్ అయితా ఉంటది. ఇక్కడ దీని ప్రమోటర్ ఎవరైతే దీన్ని ప్రమోటర్ ఉన్నారో మిస్టర్ సాగర్ జోషి గారు. ఇక్కడ చూడొచ్చు మీరు 14+ ఇయర్స్ అంటే 14 సంవత్సరాల పైన ఈ యొక్క కంపెనీని రన్ చేసుకుంటూ మ్యాగ్నెట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎన్నో తయారు చేసుకుంటూ మార్కెట్‌లో ఈరోజు చాలా మందికి అవేర్‌నెస్ కల్పించుకుంటూ మ్యాగ్నెట్స్ వల్ల మన యొక్క హెల్త్ ఎలా ఉపయోగపడితే దాని మీద మనకు అవేర్‌నెస్ కల్పిస్తా ఉన్నారు. ఇక్కడ మనకు మంచి ఆరోగ్యం కావాలంటే ఫర్ హెల్తీ లైఫ్ అంటే మనకి హెల్తీ లైఫ్ కావాలంటే మనం ఏమి చేయాలి? చూడొచ్చు ఇక్కడ డైలీ ఎక్సర్సైజ్, మరి ఆల్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్డు, మరి మంచి యోగా అలాంటివన్నీ చేస్తే గానీ మనకు మంచి బాడీ మంచి ఎక్సర్సైజ్ చేస్తే గానీ మంచి ఆరోగ్యం ఉంటది. కానీ ఈ రోజుల్లో ఎంతమందికి సాధ్యమవుతున్నది? మరి ఎంతమంది దీన్ని చేసి ముందుకెళ్తా ఉన్నారు? మాక్సిమం 90% పీపుల్ మరి యోగాలు, ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ ఉండే వాళ్ళే ఉన్నారు మనం. ఇక్కడ అసలు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఏంటి? అంటే వాట్ ఈస్ ద మ్యాగ్నెట్ థెరపీ అంటే బేసిక్‌గా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు బేసిక్ 5 నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే మానవ శరీరానికి, మనిషికి మరి 5 రకాల అవసరాలు మనం బ్రతకడానికి కావాలి. దాన్నే మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్‌గా ఎయిర్ అంటే గాలి, వాటర్, ఫుడ్ అండ్ సన్‌లైట్ అంటే ఈ 4. ఇక్కడ మనం గాలి లేకుండా బతకలేము, వాటర్ లేకుండా బతకలేము, ఫుడ్ లేకుండా బతకలేము మనిషి, మరి వెలుతురు లేకుండా బతకలేము. కానీ మీకు ఈ 4 కింద మీకు ఇంకోటి మ్యాగ్నెట్ ఎనర్జీ అంటే మనిషికి మ్యాగ్నెట్ అంటే భూమి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెట్ ఫ్రీక్వెన్సీ అంటే భూమి నుంచి వచ్చే ఒక మ్యాగ్నెట్ థెరపీ కూడా లేకపోతే ఎలక్ట్రోమాగ్నెట్ పవర్ కూడా లేకపోతే మనిషి బ్రతికే ఆస్కారం ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనిషి భోజనం చేయకుండా 3 వారాలు బ్రతకొచ్చు. వాటర్ తాగకుండా మినిమం 2-3 రోజులు బతకొచ్చు. గాలి పీల్చకుండా 1 నిమిషం నుంచి 3 నిమిషాలు బతకొచ్చు. కానీ మ్యాగ్నెట్ ఎనర్జీ అనేది భూమి నుంచి లేకపోతే వితిన్ 3-4 సెకండ్లలో మనిషి కొలాప్స్ అయిపోతాడు. అది చాలా మందికి ఇదొకటి ఉంటదా మ్యాగ్నెట్ ఎనర్జీ? మరి ఇది లేకపోతే మనం బ్రతకలేమా అనే దాని మీద కూడా ఇప్పటివరకు చాలా మందికి అవగాహన లేదు. మనం తెలుసుకుందాం అది. ఇక్కడ అవర్ బాడీ నీడ్స్ మ్యాగ్నెట్ ఎనర్జీ అంటే మన బాడీకి ఎలా మ్యాగ్నెట్ ఎనర్జీ కావాలంటే మనం చూసుకోవచ్చు. మనకు ఒకటే ఎగ్జాంపుల్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ మ్యాగ్నెట్ ఎనర్జీ అంటే మనం చూసొచ్చు పురాతన కాలంలో మన పెద్దవాళ్ళందరూ కూడా మరి భూమి మీదనే పనిచేసేవాళ్ళు, చెప్పులు లేకుండా భూమి మీద నడిచేవాళ్ళు, భూమి మీద పొలాలలో బురదలో పనిచేసేవాళ్ళు. అయితే దానివల్ల ఏంటంటే మన చెప్పులు లేకుండా భూమి మీద నడిస్తే ఆ భూమిలో ఉన్న
మ్యాగ్నెట్ ఎనర్జీస్ అంటే ఎలక్ట్రోమాగ్నెట్ పవర్ అనేది మన బాడీకి డైరెక్ట్గా వచ్చేసేసి మన బాడీకి పర్ఫెక్ట్గా మ్యాగ్నెట్ ఎనర్జీ అనేది దొరికేది. ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్ ఎనర్జీ మన బాడీకి దొరుకుద్దో మన యొక్క బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్గా ఉంటుంది. అంటే ఒక బ్లడ్ సర్క్యులేషన్తో మన మానవ బాడీ మొత్తం ఆధారపడింది. మన ప్రతి ఒక్క బ్లడ్ సెల్స్తో మన బాడీ అంతా నిర్మించబడ్డది. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే మనకు సో మెనీ జబ్బులు మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క మరి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలంటే చేయాల్సింది ఏంది, మంచి ఎక్సర్సైజ్ యోగాలు చేయాలి, కానీ మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. దానికి బదులు మన వాళ్ళు చాలా మంది చేయరు. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే న్యాచురల్గా మనకు భూమి నుంచి వస్తుంది. ఆ భూమి నుంచి ఈరోజు మనం తీసుకోవట్లేదు. బట్ దానివల్ల మనకు చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాకులు, బీపీలు, షుగర్లు రావడం జరుగుతూ ఉన్నది. అయితే దాని గురించి ఎందుకు వస్తుంది అంటే మనము నేచర్కి అంటే భూమికి మనకు మధ్యలో ఒక చిన్న కనెక్షన్ కట్ చేసేసాము. ఎలాగంటే ఇప్పుడు చూడొచ్చు, పాత రోజుల్లో చెప్పులు లేకుండా భూమి మీద పనిచేస్తారని చెప్పారు కదా. మరి ఈరోజు చూస్తే మనం బయటికి వెళ్ళాలనుకుంటే చెప్పులతోను కావచ్చు, షూతోను కావచ్చు, లేదంటే బైక్ మీదనో, కార్లనో, బస్సులనో ఏదో రకంగా భూమికి దూరం అయ్యే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి భూమి నుంచి వచ్చే మ్యాగ్నెట్ పవర్ అనేది ప్రాపర్గా అందక మన బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తుంది. ఎప్పుడైతే మన బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చిందో అప్పుడు మనకు ఏమైందంటే మనకు ఈ బ్లడ్ థిక్ అవ్వడం, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు సో మెనీ ప్రాబ్లం రావడం జరుగుతుంటది అనమాట. అయితే దాని గురించే ఈ మ్యాగ్నెట్ ఎనర్జీ అనేది ఎలా మనం మిస్ అవుతున్నాం, దాన్ని ఎలా తీసుకోవాలనే దాని గురించి ఈ యొక్క సబ్జెక్ట్ అనమాట. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు మరి ఈ యొక్క మ్యాగ్నెట్స్ ప్రోడక్ట్ ఎలా వస్తది, ఎలా అంటే మరి ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క మ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీ అయితే ఎప్పుడైతే మనం ప్రాపర్గా భూమి నుంచి తీసుకోలేదో మనకి ఇక్కడ ఏదైతే మీకు మీకు ఆ స్క్రీన్లో కనిపిస్తుందో అన్ని రకాల జబ్బులు మన మీద అటాక్ చేస్తాయి. ఎలాగంటే మన బాడీకి ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్ థెరపీ కరెక్ట్గా భూమి నుంచి అందదో బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్లో ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో బ్లడ్ థిక్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ థిక్ అయిందో ఆ యొక్క బ్లడ్ మరి ప్రతి అణువుకి ఆ బ్లడ్ వెజిల్స్ లో మనకు ట్రావెల్ చేయాలంటే కష్టం. థిక్ అయిన బ్లడ్ కష్టం కాబట్టి ఏ పార్ట్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండదో మరి ఆ పార్ట్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటుంది. దానితో పాటు బ్లడ్ థినెల్స్ అంటే మనకు ఆ రక్తపు గడ్డలు అంటారు కదా, అంటే బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ థిక్ అయిపోయి బ్లడ్ రక్తంలో గడ్డ కట్టడం, దానివల్ల హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ కనుక మనం ప్రాపర్గా ఎలా వాడాలని చెప్తాను. ఆ యొక్క ప్రోడక్ట్ని మనం తీసుకొని వాడితే మనకు 220 రకాల జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. దెన్ దాంతో పాటు మరి చక్కని ఆరోగ్యం కూడా పొందవచ్చు మనం. ఎలాగంటే మనకు మరి ఈ యొక్క మ్యాగ్నెట్ పవర్, ఈ యొక్క మ్యాగ్నెట్ ఎలా తీస్తారు, ఎలా తయారు చేస్తుందంటే మీరు చూడొచ్చు, ఈ యొక్క మ్యాగ్నెట్ మనం 1000 ఫీట్ లోపట్ట భూముల నుంచి మైనింగ్ చేసి తీస్తారండి. మైనింగ్ చేసి తీసిన ఆ యొక్క మ్యాగ్నెట్ను మరి దాన్ని నానో టెక్నాలజీతో జోడించి మన హెల్త్కు ఉపయోగపడేలాగా ఆ యొక్క మ్యాగ్నెట్స్ తయారు చేయడం జరుగుద్ది. ఆ యొక్క ప్రోడక్ట్ వాడితే మనకి ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ మరి మన యొక్క ఆర్గనైజేషన్ ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, ఆ యొక్క ప్రొడక్ట్ మన బాడీకి ఎలా ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు 4 బాక్సులల్లో 4 ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్. బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏదైతే బెడ్ మీద ఒక మ్యాట్రిక్స్ లాగా ఒక బెడ్ లాగా ఉందో అది ఒక చిన్న థిక్ సైజ్ లాగా మనకు చిన్న స్మాల్ ఒక లావ్ బెడ్షీట్ సైజులో దొరుకుతుందండి. దాంట్లో మనకు ఒక 120 మ్యాగ్నెట్స్ పెట్టి ఇవ్వడం జరుగుద్ది. ఆ యొక్క మ్యాగ్నెట్స్ ఆ యొక్క బెడ్ని కనుక మనం రెగ్యులర్గా కనుక దాన్ని బెడ్ మీద వేసుకుని కనుక పడుకుంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుద్ది. ఎస్, మీరు అనొచ్చు సార్ మరి ఆ బెడ్లో దాంట్లో పడుకుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుద్ది అంటే, మన మానవ బాడీలో బ్లడ్లో మనకు ఐరన్ కంటెంట్ ఉంటుంది. మన యొక్క బ్లడ్లో ఐరన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ మ్యాట్రిక్స్ ఉందో ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఆ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క మ్యాగ్నెట్స్కి ఐరన్ అబ్జర్వ్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మ్యాట్రిక్స్ మీద పడుకున్నామో ఆ యొక్క మ్యాగ్నెట్స్లో ఉన్న ఆ మ్యాగ్నెటిక్ పవర్ మన బ్లడ్లో ఉన్న ఐరన్కు ఒక కనెక్షన్ చెంది మన బ్లడ్ సర్క్యులేషన్ను నిదానంగా బాడీలో
చక్కగా జరిగేలాగా చేస్తది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా బాడీ అంతా జరిగిందో ఫస్ట్ మన బాడీ బాగా రిలాక్స్ అయ్యి మంచి నిద్ర రావడం జరుగుద్ది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మరి బీపీలు, షుగర్‌లు తగ్గడం జరుగుద్ది. ఆ బ్లడ్ థిక్‌నెస్ తగ్గడం వల్ల బీపీ, షుగర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివి సో మెనీ రావడం జరుగుద్ది. దానికి తోడు దీని ముందు ఇంతకుముందు నీకు మీ ఫిగర్‌లో చూపించాను. హెయిర్ ఫాల్స్ కావచ్చు, స్పెర్మ్ కౌంట్ కావచ్చు. చాలా మందికి రకరకాల ఏజ్ అయిన వాళ్ళకు సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే ఊరికినే డల్ అయితా ఉంటారు. ఊరికినే అంటే ఏమి ఎనర్జీ లేనట్టు వీక్ లాగా ఉంటది. వాళ్ళందరూ కూడా ఈ మ్యాట్రిక్స్ మీద పడుకుంటే చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా జరిగి యాక్టివ్‌గా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి ఇలా పనిచేయడం జరుగుద్ది. దానితో పాటు నీ పెయిన్స్ కావచ్చు, జాయింట్స్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు, కాళ్ళు, చేతులు లాగడాలు ఉంటాయి. అవన్నీ కూడా పూర్ బ్లడ్ సర్క్యులేషన్ వల్లనే మన బాడీలో ఈ పెయిన్ రావడం జరుగుద్ది. ప్రతి పార్ట్‌కి గనుక ప్రాపర్‌గా బ్లడ్ సర్క్యులేషన్ గనుక జరిగిందంటే మన యొక్క బాడీలో మరి న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేయడం జరుగుద్దండి. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన ప్రోడక్ట్. ఎలాగంటే మీకు ఇంకొక ఐటెమ్ గురించి చెప్పిన తర్వాత చెప్తానండి. తర్వాత మీరు దీని పక్కన అంటే మీకు దాంట్లో ఒక పిల్లో కవర్ ఒకటి ఇస్తారండి. ఆ పిల్లో కవర్ కూడా వాడితే మనది ఏదైతే పడుకుంటామో మన తల కింద దిండులో గనుక పెట్టుకుంటే మరి మన బ్రెయిన్‌లో కూడా నర్వ్స్ అని కూడా రిలాక్స్ అయిపోయి చక్కని నిద్ర పట్టే అవకాశం ఉంటది. బ్రెయిన్‌లో కూడా ఎక్కడ బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తా ఉంటది. దానితో పాటు మీరు పక్కన చూడొచ్చు ఒక బాటిల్‌కు ఒక వాటర్ ప్యాడ్ చుట్టి ఉన్నది. ఒక వాటర్ బాటిల్‌కి ఒక ప్యాడ్ చుట్టున్నది. అది ఎలా పనిచేస్తది ఏంటంటే మనం రెగ్యులర్‌గా ఏదైతే ఇంట్లో మనం రెగ్యులర్‌గా వాటర్ తీసుకుంటామో అది మరి సూపర్ వాటర్ మంచి వాటర్ తాగుతాం. ప్రతి ఒక్కరు కూడా కిన్లీ రకరకాల వాటర్ మంచి వాటర్ తాగేవాళ్ళున్నారు. బట్ ఏమంటుందంటే ఏదైతే మనం తాగే వాటర్ ఉంటదో ఆ వాటరు చానా థిక్‌గా ఉంటది. థిక్‌గా అరే! ఆ వాటర్ థిక్‌గా ఉంటదా సార్ అనుకోవచ్చు మీరు. యెస్. మనం తాగే వాటర్ థిక్‌గా ఉంటది. మరి ఆ థిక్‌గున్న వాటర్‌ని గనుక మనం తాగితే తొందరగా మన బాడీలోకెళ్ళి, మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోక, తొందరగా డైజెస్ట్ అయ్యి మన బ్లడ్‌లో మిక్స్ అవ్వక, అది లేట్‌గా మన ఎనర్జీని లాస్ చేసి, లేట్‌గా మన బ్లడ్‌లో కలవడం జరుగుద్ది ఆ వాటర్. అయితే మరి ఇదేం చేస్తదంటే, ఏదైతే మనం వాటర్ తాగుతామో, ఆ యొక్క వాటర్‌నే ఈ యొక్క బాటిల్‌లో గనుక ఫిల్ చేసి, ఈ యొక్క మ్యాగ్నెటిక్, బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్‌ని గనుక చుట్టి పెడితే, ఆ యొక్క వాటర్‌ని మాగ్నెటైజ్ వాటర్ చేస్తది. మరి ఆల్కలైన్ వాటర్ చేస్తది. వాటర్ పలచగా చేస్తది. అసలు ఆ వాటర్ ఏంటంటే, వాటర్‌లో ఉన్న మాలిక్యూల్స్‌ని బ్రేక్ చేసి, వాటర్‌ను పలచగా చేయడం జరుగుద్ది. ఎప్పుడైతే వాటర్ పలచగా అయిందో, ఆ యొక్క వాటర్‌లకు పలచగా అయిన ప్లేస్‌లోకి, ఆ ఖాళీ ఉన్న ప్లేస్‌లోకి ఆక్సిజన్ ఎంటర్ అయిపోతది. ఆ యొక్క వాటర్‌ని గనుక మనం తాగితే, మరి పలచగా ఉన్న వాటర్‌ని గనుక మనం తొందరగా తాగితే, మన బాడీలోకి తొందరగా అబ్జర్వ్ చేసుకొని, మనకి ఎనర్జీ ఇవ్వడమే కాకుండా మన బాడీలో తొందరగా బ్లడ్‌లో కలిసిపోయి బ్లడ్‌ని ప్యూరిఫై చేసి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తది. అంటే ఇంత చక్కగా మరి యొక్క వాటర్ పనిచేస్తది. రెగ్యులర్‌గా ఇది పెద్ద కష్టమైన పనే కాదు. మనం ట్రావెల్ చేసినా సరే చక్కగా మన బండిలో, కారులో కూడా ఈ యొక్క బాటిల్‌కి ఒక ప్యాడ్ గనుక అలా చుట్టి పెట్టుకొని మనం రెగ్యులర్‌గా ఈ వాటర్ తాగితే మంచి ఎనర్జీ, మంచి జోష్ కూడా ఉండే అవకాశం ఉంటది. దాంతో పాటు ఇక్కడ మీకు బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అంటే ఒక బ్రాస్లెట్ లాంటి ఒక చిన్న పట్టీ లాంటిది మీరు అక్కడ చూస్తా ఉన్నారు. దాన్ని కూడా ఎక్కడైతే మీకు చేయి కావచ్చు, మణికట్టు కావచ్చు, ఎక్కడన్నా పెయిన్ గనుక ఉన్నట్టయితే దాన్ని మీరు చుట్టి పెట్టుకుంటే అక్కడ పెయిన్ రిలీఫ్ అవ్వడం జరుగుతా ఉంటది. ఎందుకంటే దాంట్లో మ్యాగ్నెట్ ఎక్కడైతే పెయిన్ ఉంటదో ఆ పెయిన్ ఉన్న దగ్గర ఎందుకు పెయిన్ వస్తదంటే, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా లేక పెయిన్ రావడం జరుగుద్ది. మరి అలాంటి దగ్గర ఈ యొక్క బ్రాస్లెట్ చుట్టు పెట్టుకుంటే, మరి అక్కడ ఆ యొక్క దాంట్లో ఉన్న మ్యాగ్నెట్స్ ఆ బ్లడ్‌ను ఐరన్ కాంటాక్ట్ అయ్యి, మీకు బ్లడ్ పల్సర్ చేయడం, బ్లడ్ ఫ్లో చేయడం జరుగుతుంది కాబట్టి, పెయిన్ రిలీఫ్ అవ్వడం జరుగుద్ది. అలాగా మనకు ఒక కిట్ లాగా తయారు చేసేసి, ఒక మ్యాగ్నెట్ మ్యాట్రిస్, ఒక మ్యాగ్నెటిక్ పిల్లో, ఒక మ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడు, మరి బయో మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అని ఇలాగ మనకు 4 ఐటెమ్స్ ఒక కిట్ లాగా చేసి మనకు అందివ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మరి ఈ యొక్క ప్రోడక్ట్ అంటే ఈ యొక్క ప్రోడక్ట్ మీరు అనొచ్చు. సార్ ఇవి ఈ యొక్క ప్రోడక్ట్ మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో జాగ్రత్తగా ఒక కిట్ లాగా మనకు ఆర్గనైజేషన్ నుంచి మనకు కొరియర్ వస్తదండి. ఇది ఇంట్లో ఎవరైనా వాడొచ్చు. దీనికి 25 సంవత్సరాల ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. అంటే దాంట్లో ఉన్న ఏదైతే మ్యాగ్నెట్స్ ఉన్నాయో 25 ఇయర్స్ వరకు మనకు పనిచేయడం జరుగుద్ది. దాని గ్రాస్ పవర్ 25 ఇయర్స్ పనిచేస్తది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఇంట్లో పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. ఇంట్లో అందరూ వాడుకోవచ్చు దీన్ని. కాబట్టి మరి యొక్క మంచి ప్రొడక్ట్ మన హెల్త్‌కి ఎంత ఉపయోగం అంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక 30, 40 ఇయర్స్ దాటిన ప్రతి వ్యక్తి కూడా
మ్యాగ్నెట్ ఎనర్జీ అనేది మన భూమి నుంచి తీసుకోకుండా మనం మన బాడీలో సో మెనీ డిఫెన్స్. ఇప్పుడు మ్యాగ్నెట్ ఎనర్జీ మన బాడీకి అంతపోతే జరిగే నష్టం ఏంటంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకు కరెంటు అంటే ఇంట్లో పవర్ కనుక డిమ్ కవర్ అంటారు, అంటే లో పవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్యాన్ స్లోగా తిరుగుతూ ఉంటుంది, లైటు చాలా స్లోగా డిమ్గా వెలుగుతూ ఉంటుంది. కానీ అది మనకు తెలిసిపోతుంది. సేమ్ అలానే మన మ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీ మన భూమి నుంచి ప్రాపర్గా మనకు లేకపోతే మనం బాగానే ఉంటాం, మనం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం కూడా అలా డిమ్గా తిరుగుతూ ఉంటాం, డిమ్గా ఉంటుంది బాడీ. దాన్ని మనం అబ్జర్వ్ చేయలేము. అలా డిమ్గా ఉండడం వల్ల ఏమైందంటే మనకు తెలియకుండానే మనకు నీరసం వస్తూ ఉంటుంది, మనకు తెలియకుండానే తొందరగా మనం టైర్డ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ను మనం బ్రహ్మాండంగా వాడుకొని మన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవచ్చు. అంటే ఈరోజు ఫ్యూచర్లో సో మెనీ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ రోజు నుంచే ఒక సర్వీసింగ్ లాగా మన బాడీకి ఒక సర్వీసింగ్ లాగా చేసుకొని మన బాడీని చక్కగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంత మంచి ప్రోడక్ట్ మరి ఈ యొక్క ప్రోడక్ట్ మరి ఇది నేను చెప్పిందో డాక్టర్ సాగర్ జోషి గారు చెప్పిందో కాదండి. దిస్ ఈస్ ద పురాతనమైన సబ్జెక్ట్. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన అందరం కూడా ఇప్పుడు అల్లోపతి ట్రీట్మెంట్‌కు అలవాటు పడిపోయాం. అంటే ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం. దానికన్నా ముందు మనం ఆయుర్వేదం వాడేవాళ్ళం. దానికన్నా ముందు న్యాచురోథెరపీ వాడేవాళ్ళం. అంటే చిన్నప్పుడు ఏదైనా దెబ్బ దెబ్బ గనుక తాకితే ఏ చెట్టు ఆకులు అవి ఇవే పెట్టేవాళ్ళు. అది న్యాచురోథెరపీ. మరి ఏదన్నా కాలుకి ఇంకేదన్నా ఏదన్నా ప్రాబ్లమ్ అయితే మట్టితో కట్టడము, ఏదైనా డిఫరెంట్ ఆకుల్ని పసర్లు వాడేవాళ్ళు. అది న్యాచురోథెరపీ. మరి దానికన్నా ముందు ఈ మ్యాగ్నెట్ థెరపీ ఉండేది. దాన్ని మరుగున పడిపోయింది. యాక్చువల్లీ ఈ యొక్క ట్రీట్మెంట్ వల్ల ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో సైడ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు రెగ్యులర్గా వాడే ఏదైతే మెడిసిన్స్ ఉంటుందో మరి దానివల్ల సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల జీరో సైడ్ ఎఫెక్ట్. మరి దీనికి ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ నుంచి అప్రూవ్డ్ ప్రోడక్ట్. అంటే మరి ఏ సైడ్ ఎఫెక్ట్ లేవు కాబట్టే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటివన్నీ వాడొచ్చు అని చెప్పేసి మనకు చక్కటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఎవరైతే ఈ యొక్క ప్రోడక్ట్ వాడుతూ ఉంటారో, ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజేషన్లో మెంబర్ అవుతారో వాళ్ళందరికీ కూడా మ్యాగ్నెట్ థెరపీ మీద, ఫస్ట్ ఎయిడ్ మీద, మరి బోలెడు మెడికల్కి సంబంధించిన దాని మీద ఆయుష్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వారు చక్కటి ట్రైనింగ్స్ ఇచ్చి మనకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుద్ది. అంటే ఈ ప్రోడక్ట్ మీరు వాడడం వల్ల మరి ఎంతో ఉపయోగం చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు చక్కటి ప్రోడక్ట్. ఈ యొక్క ప్రోడక్ట్ నిజంగా చెప్పాలంటే చైనా, తాయివాన్, జపాన్లో మ్యాగ్నెట్ థెరపీ మీద చాలా అవేర్నెస్. ఎందుకోసం అంటే సైడ్ ఎఫెక్ట్ లేవు ఈరోజు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రోడక్ట్స్ అండి. ఇవన్నీ మనకు ఒక కిట్ లాగా వస్తుంది. ఈ యొక్క కిట్ అంతా కూడా మనకు జస్ట్ లైక్ ఒక 7,400లో ఈ కిట్ అంతా వస్తుంది. అవి ఎలా వాడుకోవాలని చెప్పేసి మీకు ముందు చెప్తానండి. తర్వాత దాంతో పాటు మనకు చూడొచ్చు మరి ఇక్కడ హౌ ఇట్ ఈస్ వర్క్. అంటే మీరు ఇన్ని రకాల మీకు ఏదైతే మీ బాడీలో ఇన్ని రకాల వర్క్ మీద ఇప్పుడు బాగా నిద్ర పడుతుంది, మంచి ఎనర్జీ ఇచ్చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది బ్యాక్ పెయిన్స్ రానియదు, స్పెర్మ్ కౌంట్ పెంచుద్ది. తర్వాత స్టోమని ఒక్కటని కాదు, లేడీస్ ప్రాబ్లమ్స్ స్టోమని పోతూ ఉంటాయి చాలా మందికి. ఇలా ఇన్ని హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ ఇలా ఇవన్నీ కూడా మనకు పనిచేయడం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక మంచి ప్రోడక్టు, మంచి ఆరోగ్యం. ఇక్కడ మరి ఒక ఆరోగ్యం ఉంటే కాదు, ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం తీసుకుంటేనే కాదు, మనతో పాటు మనం ఇంకొకరికి మరి ఆరోగ్యాన్ని పంచితే మనకు ఆదాయం కూడా వస్తుంది ఇక్కడ. అంటే మన ఆరోగ్యం కాపాడుకుంటూ ఇంకొకరికి ఆదాయం కనుక ఆరోగ్యాన్ని కనుక ఇస్తే మనకు ఆదాయం వస్తుంది. మరి ఆ ఆదాయం వస్తే మనకు ఆనందం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా ప్రమోట్ చేయాలన్న దాని మీద మనకు డైరెక్ట్ సేలింగ్ మార్కెట్లో పెట్టేసేసి మనకు మార్కెట్లో పెట్టడం జరిగింది. దీన్ని మనకు టైప్స్ ఆఫ్ ఇన్కమ్గా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు దగ్గర 10 నుంచి 14 రకాల ఇన్కమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా జస్ట్ ఒక 3 ఇన్కమ్సే చెప్తాను. ఇక్కడ మనం చేరి ఒక కిట్ కనుక తీసుకుంటే దట్ ఈస్ ఒక 50 PV. అంటే ఒక కిట్ తీసుకుంటే ఒక 50 PV. మనకు స్టార్టింగ్లో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ రౌండ్ అని ఒకటి ఉంటుందండి. అంటే మనం చేరిన తర్వాత మనం రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి డైరెక్ట్ రిఫరల్ చేయాలి. దాని తర్వాత ఇంకొకటి రైట్ కానీ లెఫ్ట్ కానీ, అంటే 1:2, 2:1 లాగా ఒక ఐడియా రాగానే క్వాలిఫికేషన్ రౌండ్ కింద పేమెంట్ ఎలిజిబిలిటీ కింద మనకు ఫస్ట్ ఒక 500 రూపీస్ రావడం జరుగుద్ది. అంటే 500 రూపీస్ తర్వాత ఇక మనకు ఇన్కమ్ అప్పుడు మజా వస్తుంది. ఫస్ట్ క్వాలిఫికేషన్ రౌండ్ అనేది ఖచ్చితంగా మనం చేయాలి. దాని తర్వాత డైలీ అవేర్నెస్ బోనస్, దిస్ ఇస్ ఫస్ట్ ఇన్కమ్.
డైలీ అవేర్నెస్ బోనస్ అంటే డైలీ మ్యాక్సిమం 20 పేర్స్ క్యాపింగ్ ఉంటుందండి. ఒక సైకిల్ మీద మన 20 పేర్స్ కానీ 10,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగా ఇది 12 అవర్స్ క్యాపింగ్ లాగా ఉంటుంది. నైట్ 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు. అలాగా ప్రతిరోజు మనం అవేర్నెస్ బోనస్ 20,000 రూపీస్ తీసుకోవచ్చు. ఓకేనండి. దీని తర్వాత డైలీ ఫ్యామిలీ బోనస్. నిజంగా దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్. డైలీ ఫ్యామిలీ బోనస్ అంటే మనం డైలీ 10,000 ఫ్యామిలీ బోనస్ తీసుకోవచ్చు. ఎలాగంటే మీకు పేర్ ఇన్కమ్ లాగా రైట్ ఒక ఐడి, లెఫ్ట్ ఒక ఐడి, మనకు సేమ్ 12 అవర్స్ లో కనుక ఒక సైకిల్ 12 అవర్స్ లో కనుక లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి కనుక మనం పెడితే మనకు 2,500 ఫ్యామిలీ బోనస్ ప్లస్ మీకు ముందు చెప్పినట్టు అవేర్నెస్ బోనస్ 500 అంటే 3,000 రూపీస్ ఒక్క పేర్ మ్యాచింగ్ లో తీసుకోవచ్చు. అలాగా మనం ఒక 2 పేర్స్ మ్యాచ్ చేసామంటే మనకు చక్కగా 6,000 రూపీస్. అంటే చూడండి, మనకు అవేర్నెస్ బోనస్ ఒక 20,000 తీసుకోవచ్చు, ఇది ఒక 10,000 తీసుకోవచ్చు. దీంతో పాటు మరి డైలీ పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా అంటే మీరు లెఫ్ట్ ఒక 2 ఐడీలు, రైట్ ఒక 2 ఐడీలు వచ్చినాయి. కొంచెం మీ టీం పెరిగిన తర్వాత సపోజ్ లెఫ్ట్ ఒక 5 వచ్చినాయి, రైట్ ఒక 5 వచ్చినాయి. వాటికి ఫ్యామిలీ బోనస్ 2 పేర్స్తో పాటు మిగతా 5 పేర్స్కు అవేర్నెస్ బోనస్తో పాటు మరి 5 ఐడీలు అయినందుకు మీకు ప్రతి సెషన్కి 3,000 లాగా 24 అవర్స్లో మీరు 6,000 రూపీస్ డైలీ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు. ఇలాగా మీరు ప్రతిరోజు ఒక ఐడి మీద 36,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఇంకా ఈ ఇన్కమ్తో పాటు మీకు చాలా తక్కువ ఇన్కమ్ చెప్పాలి, ఒక 3. దీంట్లో పికప్ సెంటర్ ఇన్కమ్ ఉన్నది. ఎవరన్నా ప్రోడక్ట్ను పికప్ సెంటర్లా పెట్టుకుంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. తర్వాత సర్ప్రైజ్ బోనస్ అన్నది, మన కింద ఎవరన్నా పికప్ సెంటర్లు తీసుకుంటే వాళ్ళ పికప్ సెంటర్ల మీద మనకు సర్ప్రైజ్ బోనస్ వస్తుంది. ఇంకా రిపర్చేజ్ బోనస్ ఉన్నది. అంటే దీంట్లో ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే మోకాళ్ళ నొప్పులకు, కాళ్ళకి, మైగ్రేన్ హెడేక్ బెల్ట్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి అవి కనుక తీసుకుంటే మనకు రీపర్చేజ్ ఇన్కమ్ కూడా ఉన్నది. అలాగా మీరు ప్రతిరోజు ఈ సింపుల్ ఇన్కమ్ 36,000తో పాటు రీపర్చేజ్లో కూడా ఎంటర్ అయితే ప్రతిరోజు 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉన్నది దీంట్లో. కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, ఎక్కువ ఇన్కమ్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఏదైతే ఉన్నదో అదే నేను చెప్పానండి. కాబట్టి జాగ్రత్తగా మీరు యొక్క ప్రోడక్ట్ను వాడుకొని మీరు చక్కగా మీరు వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మన యొక్క ఆర్గనైజేషన్కి సో మెనీ సర్టిఫికెట్స్, సో మెనీ అవార్డ్స్ రావడం జరిగింది. ఇలా పక్కన చూస్తే మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి కూడా మనం ట్రైనింగ్ తీసుకొని కూడా చక్కగా బోల్డ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. కాబట్టి మీ అందరికి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, వాట్ ఈజ్ ఈ ప్రోడక్ట్ ఏంటిది, ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఈ మ్యాగ్నెట్ థెరపీ ప్రోడక్ట్ అనేది ఇది నిజమేనా, అంటే ఇది మనకు పురాతన కాలంలో ఉందా అనే దాన్ని మీరు గూగుల్లో వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మ్యాగ్నెట్ థెరపీ అనేది. మరి 0 సైడ్ ఎఫెక్ట్ ఉన్న ప్రోడక్ట్, మరి చక్కటి ఇన్కము, మరి అలాంటి మంచి ఇన్కమ్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడొక్కడే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఆరోగ్యం, ఆదాయం, ఆనందం. అంటే మీరు కనుక చక్కటి ఆరోగ్యంతో మీ ఆరోగ్యం కోసం ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. వేరే వాళ్ళకి ఆరోగ్యాన్ని పంచితే మరి మీకు ఆదాయం కూడా వస్తుంది. మీకు ఆదాయం కూడా వస్తే మంచి ఆనందం కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏమంటుందంటే మీ ఆరోగ్యం కాపాడుకోండి, వేరే వాళ్ళకి ఆరోగ్యం పంచండి. ఆరోగ్యంతో మీరు ఆనందాన్ని కూడా తీసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఎవరైతే మరి ఈ మీటింగ్కు ఈ జూమ్ లింక్ పంపించారో వాళ్ళతో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి వాట్ ఈస్ ద ప్రోడక్ట్, ఎలా పనిచేయచ్చు, ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి పీడిఎఫ్ కావచ్చు, మీకు తక్కువ ఇన్ఫర్మేషన్ మీకు పంపి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఒక 5% చెప్పాను, 95% ఉంది మ్యాగ్నెట్ థెరపీ మీద చెప్పుకోవడానికి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కంపెనీ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎవరైతే మిమ్మల్ని ఇప్పుడు మీటింగ్ కనుక పిలిచారో వాళ్ళని పర్సనల్గా కాల్ చేసి మీరు మాట్లాడి చక్కగా ఈ యొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఓపికతో మరి ఇంతసేపు మీరు ఈ యొక్క మీటింగ్ విన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.